ఏ దేవుడు కూడా మనల్ని ఇది మొక్కండి అది మొక్కండి అని ఎవరికి చెప్పడు. మనకి ఇష్టమైతే మనకి చేతనైతేనే ఏ దేవుడినైనా మొక్కాలి. ఎన్నో తింటాం, సంవత్సరాలు తింటాం, తాగుతాం, తిరుగుతాం, అన్నీ చేస్తాం. అన్నిటికీ డబ్బులు వస్తాయి. ఎన్ని లక్షలు వచ్చినా అన్నిటికీ వస్తాయి తప్ప ఏ దేవుడికి చేయడానికి రావు. ఆ దేవుళ్ళు మొక్కిన పెద్ద మనుషులకి మాత్రమే లెక్కలో తీసుకుంటాయా? లేదు, పిల్లల్ని కూడా లెక్కలోకి తీసుకుంటాయి. ఇంటిల్లి పాది అవస్థలు పడాలి, బాధలు పడాలి. మనం అనుకుంటాము ఏ దేవుడు అట్లా ఏం చేయడు అని, కానీ కొన్ని దేవుళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. కల్లారా చూసాం. మెన్సన్స్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అది చేశాక సెట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలామందిని చూసాం. ఆయన దేవుడు వచ్చి ఏం తినరుగా, మనం తినడమే కదా. అందుకే చేతనైతేనే చెయ్యాలా, మొక్కాలా, పెట్టాలా. ఈ రోజుతో ఇవాళ నేను ఏదైనా మొక్కి పెట్టుకుంటే నాతో పోదు, నా పిల్లలకు కూడా వర్తిస్తుంది. అందుకే మొక్కేటప్పుడు జాగ్రత్తగా మొక్కాలి. చేయలేకుంటే తీసుకెళ్ళి ఎక్కడన్నా అప్పచెప్పేసి రావాలి, మాకు చేత కాదు అనేసి. ఈ బాధలను ఎవరు పడాలి? అడక్క తినే స్థితికి వచ్చి బాధపడి రోగాలు రొప్పులు ఎప్పటికీ ఇంట్లో అంటే చెప్పండి. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ని ఎప్పుడైనా ఫేస్ చేశారా? తప్పకుండా కామెంట్ చేయండి.